ఇప్పుడు Yeah. బీపీ, హై బీపీ, లో బీపీ. వన్స్ ఒకవేళ హై బీపీ అంటే మంచిది, లో బీపీ చాలా డేంజరస్ అంటూ ఉంటారు. ఎందుకు? Hmm. కంపేర్ చేసుకుంటే. యా బికాజ్ యాక్చువల్లీ అక్కడ ఏమవుతుందంటే బీపీ లో అయిపోతే అక్కడ నార్మల్గా ఏమవుతుందంటే లైక్ మనకు పల్స్ రేట్ తగ్గిపోతుంది. హ్మ్. ఓకే. అండ్ హార్ట్ ఫంక్షన్స్ కూడా అక్కడ తగ్గిపోతుంది. హార్ట్ ఫంక్షన్స్ ఎప్పుడైనా తగ్గిపోతే వీ మే డెవలప్ బ్రాడికార్డియా ఆర్ టకీకార్డియా డెవలప్ ఓకే. అవుతుంది. ఓకే. సో దాట్ విల్ అఫెక్ట్ ద హార్ట్ ఇమీడియట్లీ. సో అప్పుడు ఏమవుతుందంటే దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ గోయింగ్ ఫర్ కొలాప్స్. ఓకే. సో మనిషి యాక్చువల్లీ డెత్ అవడం అక్కడ అవకాశం ఉంది ఇన్ లో బీపీ. ఇన్ లో బీపీ. ఓకే. సో అందుకని చెప్తారు అసలు ఏంటంటే లో బీపీ ఎందుకు వస్తుందంటారండి? లో బీపీ నార్మల్లీ యాక్చువల్లీ ఇఫ్ వీఆర్ నాట్ టేకింగ్ ద ఫుడ్ యాజ్ పర్ అవర్ న్యాచురల్ మెథడ్ then only low BP comes. ఓకే. If there is a dehydration, low BP comes. ఓహ్! If there is a blood loss, low BP comes. Okay. అండ్ ఎక్సెసివ్ క్వాంటిటీలో మనకు మన బాడీలో బ్లడ్ లాస్ అయితే కూడా మనకు లో బీపీ వచ్చేస్తాయి. హుహు. ఓకే. అండ్ లేకపోతే సపోజ్ యూ మెట్ అన్ యాక్సిడెంట్లో చాలా బ్లీడింగ్ అయిపోయింది. సో ఇమీడియట్లీ యూ మే గెట్ లో బీపీ. ఓకే. 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 సో అక్కడ అందుకే చెప్తారు ఏంటంటే యాక్సిడెంటల్ కేసు అయితే వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఓకే. అండ్ మనం డెఫినెట్గా ఈ విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి. అండ్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇఫ్ దర్ ఇస్ ఎ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద బాడీ ఆల్సో యూ విల్ గెట్ లో బీపీ. ఓకే. Like if you think of pregnant lady, హ్మ్. so recently somebody has got pregnant. హ్మ్. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు బీపీ ఫస్ట్ తక్కువనే ఉంటుంది. హుహు. ఓకే. లో బీపీ వచ్చేస్తుంది బికాస్ హార్మోనల్ ఇంబాలెన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. అప్పుడు మనకు హిమోగ్లోబిన్ లెవెల్ డ్రాప్ అవుతుంది. అచ్చా. ఓకే. హిమోగ్లోబిన్ లెవెల్ డ్రాప్ అయితే ఆటోమేటికలీ వీ మే డిహైడ్రేట్, వీ మే గెట్ లో బీపీ హ్మ్. అండ్ వీ మే గెట్ గిడీనెస్, డిజీనెస్, ఇది అన్ని రావడం అవకాశం ఉంది. మనం ఎక్కడైనా పడిపోవడం అవకాశం ఉంది. ఓకే. సో టు మెయింటైన్ సచ్ లో బీపీ, ఈ లో బీపీకి మనం కరెక్ట్గా నార్మల్ లెవెల్కి తీసుకురావాలంటే దర్ ఇస్ ఎ వెరీ గుడ్ చిట్కా చెప్తాను. అది ఓకే. హోమ్ మేడ్ చిట్కా. ఓకే. ఏం చేయాలంటే యూ షుడ్ టేక్ 1 glass ఆఫ్ వాటర్, ఫుల్ హ్మ్. గ్లాస్ వాటర్, హ్మ్. యాడ్ 1 teaspoon ఆఫ్ షుగర్. ఓకే. అండ్ ఒక పించ్, 2 pinch సాల్ట్ దానిలో యాడ్ చేయండి. ఓకే. 2 pinch సాల్ట్ యాడ్ చేసేసి యూ హావ్ టు మిక్స్ ఇట్. హ్మ్. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ మీరు తాగండి. You'll see immediately within 5 to 10 minutes of time you'll feel more energetic. ఓకే. మీకు అప్పుడు లో బీపీ అగైన్ రికవర్ అవడం మొదలు పెడతాయి. అండ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 hour. అంటే ఇప్పుడు ఇది మీరు చెప్పింది ఇన్‌స్టంట్ రెమెడీ కదా సార్. ఎస్. సో లాంగ్ టర్మ్‌గా చాలా మంత్స్ నుంచి లో బీపీతో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఈ రెమెడీ ప్రతిరోజు చేసుకోవాలా? అట్లా కాదు. అప్పుడు That is what. ఏమవుతుందంటే వీ హ్యావ్ టు టేక్ కేర్. Yeah. లైక్ మనము మెడికేషన్స్ ఆర్ ఇంపార్టెంట్, యా రైట్? నో అక్కడ ఏమవుతుందంటే వీ షుడ్ సీ ద రూట్ కాజ్. ఇఫ్ సంబడి ఈస్ గెటింగ్ లో బీపీ frequently, very frequently, there may be some reason. There may be excessive bleeding. Okay. Otherwise, there may be something like any sort of cancerous effect is there in the body. Otherwise, there may be like hypoglycemia. Hypoglycemia ఉంటే కూడా మనకు లో బీపీ రావడం అవకాశం ఉంది. ఓకే. సో దే మే గెట్ గిడీనెస్. అండ్ ఫుడ్ ప్యాటర్న్ ఎలా ఉంది అది చూడాలి. అండ్ బాడీ ఎంత స్ట్రెయిన్ అవుతుంది ఆన్ డైలీ బేసిస్, Okay. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. బాడీ బాగా ఓకే. స్ట్రెయిన్ అయితే కూడా ఒకరికి డిహైడ్రేషన్ వచ్చేసి వాళ్ళకు ఎక్సెసివ్ స్వెటింగ్ ద్వారా డిహైడ్రేషన్ వచ్చేసి వాళ్ళకు లో బీపీ రావడం అవకాశం ఉంది. అంటే ఇక్కడ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ స్లీప్ మనకు ఇన్ కేస్ స్లీప్ డిసార్డర్స్ మనకు సరిగా మీన్స్ డిఫరెంట్ లెవెల్ ఉంది అనుకో డైలీ బేసిస్లో, అప్పుడు ఏమవుతుంది మేబీ వీ మే గెట్ హై బీపీ, వీ మే గెట్ లో బీపీ, ఓకే. ఎలా కూడా జరగడం అవకాశం ఉంది. బట్ ఎనీ సెట్ ఆఫ్ బ్రెయిన్ డిసార్డర్స్ ఉంటే కూడా మనకు లో బీపీ రావడం అవకాశం ఉంది. ఓకే. అండ్ స్పెషల్లీ ఫర్ ద లేడీస్, ఐ హ్యావ్ సీన్ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ దే గెట్ లో బీపీ. ఓకే. The reason behind that is if they are getting excessive bleeding during that menstrual period, that is one. హ్మ్. Otherwise, they have any sort of abnormality. ఆ అబ్నార్మాలిటీ ఏమైనా లైక్ వాళ్ళకు మేబీ లైక్ థైరాయిడ్, హ్మ్. హైపోథైరాయిడిజం ఉంటే కూడా లో బీపీ వచ్చేస్తాయి. కనెక్షన్ ఏంటి సార్ థైరాయిడ్ కి లో బీపీకి? లో బీపీకి కనెక్షన్ ఏంటంటే లైక్ అక్కడ ఏమవుతుందంటే మనకు ఎప్పుడైనా హైపోథైరాయిడిజం ఉంటే ఈ హైపోథైరాయిడ్ ఒక హార్మోన్ ద్వారా మనకు హైపోథైరాయిడిజం వస్తుంది. ఈ హార్మోన్ ఎప్పుడైనా మన బాడీలో ఎక్కువ అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుందో ఆటోమేటికలీ ఇట్ విల్ డొమినేట్ ద హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ డ్రాప్ అయితే ఆటోమేటికలీ ఒకరికి లో బీపీ రావడం అవకాశం. దిస్ ఇస్ ద లాజిక్ బిహైండ్. ఓకే. సో అందుకే మేము ఏం చేస్తాం, ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఎ బ్లడ్ బ్యాంక్. వీ టు చెక్ వెదర్ ద పర్సన్ ఈజ్ హ్యావింగ్ థైరాయిడ్ ఆర్ నాట్. ఇన్ కేస్ థైరాయిడ్ ఉంది అంటే వాళ్ళకు హెల్త్ కండిషన్ బాగాలేదు అంటే వీ రిజెక్ట్.
యాక్చువల్లీ. ఓకే. ఓకే. ఎస్, వీ డోంట్ టేక్ దమ్. బికాజ్ బ్లడ్ విత్డ్రా చేసినప్పుడు కూడా ఒక్కోసారి వాళ్ళకు కళ్ళు తిరిగి వాళ్ళ పడిపోతారు, అన్కాన్షియస్గా వెళ్ళిపోతారు. అండ్ ఇట్ విల్ టేక్ వెరీ లాంగ్ టైమ్, అరౌండ్ 2 hours 3 hours ఇట్ విల్ టేక్. సో వీ డోంట్ టేక్ దట్. సో ఎలాంటివి కూడా చేస్తామన్నమాట. అందుకే డిపెండింగ్ అపాన్ ద కండిషన్స్ ఆఫ్ ద ఓకే. పేషెంట్స్. మీరు చెప్పండి సార్, అయితే హై బీపీ డేంజరా, లో బీపీ డేంజరసా? హై బీపీ somewhat manageable, both are actual danger, but if it is low BP, it is కంపారిటివ్లీ more danger. లో బీపీ ఇస్ Yes, డేంజరస్. low BP is more. సో లో బీపీ వచ్చిందంటే మరి లక్షణాలు ఎలా ఉంటాయి? హై బీపీ ఉంటే కొంతమందికి అమ్మ వీడికి కోపం ఎక్కువరా అంటే వీడి అవును. బీపీ చెక్ చేసుకోండి అంటూ అవును, ఉంటారు. అవును. సో వాట్ ఇఫ్ లో బీపీ? The main symptoms of the low BP, they may be getting giddiness, they may getting fatigue, ఓకే. and వీక్ అయిపోతారా? yes, weak అయిపోతారు. అండ్ ఇంకో కొంతమందికి ఏంటంటే, ఇఫ్ ఇస్ దర్ ఎనీ సెట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వాళ్ళకు ఆటోమేటికలీ డిహైడ్రేషన్ కమ్స్, అప్పుడు ఆటోమేటికలీ బీపీ కూడా డ్రాప్ అవుతుంది. ఓకే. ఎలా కూడా జరగడం అవకాశం. సో రూట్ కాజ్ ఐడెంటిఫై చేయాలి. సో దీస్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ ద సో కొన్ని low టిప్స్ అండ్ రెమెడీస్ ఉంటే చెప్పండి సార్. ఫస్ట్ రెమెడీ, యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ షుగర్, వాటర్. ఓకే, షుగర్ అండ్ సాల్ట్, ఈ బోత్ మనం దానిలో యాడ్ చేస్తే మనకు ఏమవుతుందంటే, లైక్ సోడియం పొటాషియం రెండు రావడం అవకాశం ఉంది. సో రెండు వచ్చేస్తే మనకు ఆటోమేటికల్లీ మనకు డిహైడ్రేషన్ కవర్ అప్ అవుతుంది. ఓకే. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ. అండ్ నెక్స్ట్, యాక్చువల్లీ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ కండిషన్. ఓకే. సపోజ్ సంబడి ఈజ్ ఆల్వేస్ మెయింటైనింగ్ ద లో హిమోగ్లోబిన్ లెవెల్, వాళ్ళకు రక్తం చాలా తక్కువ ఉంటుంది, ఎప్పుడు చూస్తే 6 or 7 ఉంటుంది. ఎలాంటి వాళ్ళకు ఎక్కువగా గిడినెస్ రావడం అవకాశం ఉంది. ఇన్ కేస్ ఆ టైప్ అవుతుందంటే, దెన్ అక్కడ ఏమవుతుందంటే, ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్ లైక్ ఐబీ విత్ ఐరన్ ఇంజెక్షన్స్ అండ్ సో దెన్ they'll get recovered very fast. Okay. And apart from that, like normally suppose ఒకరికి కండిషన్ కొంచెం బాగుంది, వాళ్ళ ఈ షుగర్ సిరప్ తీసుకున్న తర్వాత వాళ్ళకు డెవలప్ అయింది, అగైన్ మంచి పొజిషన్కి వచ్చేసారు. ఆ తర్వాత ఏమవుతుందంటే, మనము రూట్ కాజ్ చూసి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయాలి. ఓకే. ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకు మళ్ళీ లో బీపీ రాదు. Yeah. ఐ వాంట్ టు ఆస్క్ యూ రెమెడీ సార్. Yeah. లో బీపీతో బాధపడే వాళ్ళకి సో మెడిసిన్స్ కాకుండా రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్పండి. రెమెడీస్ అంటే, వేరే రెమెడీస్ అంటే మనము అల్లం, అది కూడా ఒక రెమెడీ చెప్పొచ్చు. ఒక రెమెడీ నేను షుగర్ వాటర్ చెప్పాను. అండ్ అనదర్ రెమెడీస్ లైక్ అల్లంకు మీరు కొంచెం జ్యూస్ తీయండి, తీసేసి వాళ్ళకు సపోజ్ అన్కాన్షియస్ అయిపోయింది పేషెంట్, మీరు వాళ్ళకు ఇమీడియట్లీ 4 పైన మీరు పెట్టేసి, 4 కింద అండ్ పైన 2 చోట్ల పెట్టేసి, జస్ట్ close the mouth, ఓకే. just wait for 10 minutes, he'll get recovered. ఓకే. That is also another remedy. సో అన్కాన్షియస్ అయినప్పుడు Yes, unconscious, even unconscious కాకపోయినా సరే, పేషెంట్ ఈజ్ సఫరింగ్ విత్ ద లో బీపీ అంటే, అప్పటికప్పుడు మీరు వాళ్ళకు గిడినెస్ వచ్చినప్పుడు గిడినెస్ వస్తుంది, అట్లా అప్పుడు మీరు ఇది ఇచ్చేస్తే కూడా వాళ్ళకు రికవరీ, they'll get instant energy from the అల్లం.